సామాజిక విద్య ఆర్థిక ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అంటే సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అది అట్లనే పెండింగ్ పెట్టి దాదాపు ఒక 7 నుంచి 8 నెలలు పెండింగ్ పెట్టి మళ్ళీ కులగణన అంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత కొంత కులగణన వేగవంతమైంది. అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న అగ్రకులాల ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఇది జరగకుండా అసలు హైదరాబాద్లో 50% కులగణన జరగనే లేదు. చాలా మంది ఇప్పుడు మాతో మిత్రులు కూడా చాలా మంది చెప్పారు మా ఇంటికి రాలేదు, కులగణన చేయలేదు అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్న అగ్రకులాల నాయకులు ఎవరైతే ఉన్నారో కులగణన జరగకుండా చూడడం జరిగింది. ప్రతి సంవత్సరము జనాభా పెరుగుతుంది, కానీ కాంగ్రెస్ కులగణన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే జనాభా తగ్గుతుంది. 2014 టిఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కులగణన చేసినప్పుడు 50 హిందూ బీసీలు 51% ఉండే. సో 10 సంవత్సరాల తర్వాత అది 46% ఎట్లయితుంది? సో ఇట్లాంటి కుట్రపూరితమైన అగ్రకుల రాజకీయ నాయకులు చేస్తున్న కుట్ర, దాంట్లో బీసీలు బలైపోతున్నారు. కాబట్టి యావత్ బీసీ సమాజానికి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, బీసీ సోదరులారా ఏకం కావాలి. ఈరోజు బ్రహ్మాండమైన మహోన్నతమైన ఉద్యమం మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. బానిసల్లాగా, రాజకీయ బానిసల్లాగా, చెంచాల్లాగా పనిచేయకుండా ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్ని మనం ఓటేసి గెలిపించినమో మళ్ళీ అదే ప్రభుత్వాన్ని మరి మనం ఓడించాల్సిన అవసరం కూడా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ కుట్ర చేసింది, కుట్రపూరితమైన సర్వే చేసింది, బీసీలకు అన్యాయం చేస్తున్నది. 1931లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 52% డిక్లేర్ చేస్తే అది ఈ రోజుకు అంటే చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత 90 సంవత్సరాల తర్వాత కూడా మన జనాభా తరుగుతుందా పెరుగుతుందా? 52% అప్పుడు ఉన్నది. సో ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నదో ఇది కంప్లీట్గా బీసీ ప్రజానికానికి మోసం చేయడానికి మాత్రమే చేస్తున్నది. మీరు ఎంతకాలం మోసం చేస్తారు? ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. ఖచ్చితంగా మీ కుట్రలు భగ్నం చేస్తాం. మీ ప్రభుత్వానికి కూడా శాశ్వతంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు 4th ఫిబ్రవరి 2025 అసెంబ్లీలో ప్రభుత్వం ఆగమేఘాల మీద సబ్మిట్ చేసిన కులగణన సర్వే, ఇంటింటి సర్వే అన్నారు వాళ్ళు, కులగణన సర్వే ఫలితాలను పరిశీలించిన తర్వాత, అసెంబ్లీ డిబేట్ చూసిన తర్వాత, అటు రూలింగ్ పార్టీ ప్రభుత్వం, ఇటు అపోజిషన్ పార్టీసు అసెంబ్లీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే తెలంగాణలో రాజకీయ వ్యవస్థ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సమగ్ర కులగణన జరిపే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అపోజిషన్ పార్టీసు అందులో జరిగిన లోపాలను ఎత్తి చూపటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా అసెంబ్లీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే అవి పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా
వాళ్ళ ప్రజెంటేషన్ చూసినట్లయితే అది కూడా డిఫెండ్ చేసుకోలేక పూర్తిగా ఫెయిల్ అయినట్టు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం నడిచే తీరుకు ఈ అసెంబ్లీ సమావేశం అద్దం పడుతుంది. కాబట్టి మేము దానిపైన విశ్లేషించడానికి ప్రభుత్వం సబ్మిట్ చేసిన ఈ 6 పేజీల రిపోర్టు బేసిస్ చేసుకొనే మేము ఈరోజు ఈ సమావేశాన్ని లో విశ్లేషించదలుచుకున్నాం. ప్రధానంగా ఈ 6 పేజీల నోట్లో దాదాపు 4 పేజీలు వాళ్ళు అడాప్ట్ చేసిన మెథడ్స్ గురించి, డేట్స్ గురించి, క్యాబినెట్ సమావేశం అసెంబ్లీలో అంతకుముందు రెజల్యూషన్ పాస్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత అనేక స్టేజీల్లో ఏం చేశారు అన్నది చెప్పటం జరిగింది. వాస్తవానికి ఆ 4 పేజీల్లో కూడా అనేక అబద్ధాలు చోటు చేసుకున్నాయి. వాస్తవాలు లేదు. సాధ్యమైనంత వరకు వాస్తవాలను కప్పిపుచ్చటానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టు మనకు అనిపిస్తుంది. మిగతా 2 పేజీల్లో కేవలం వాళ్ళు పాపులేషన్ డేటా మాత్రమే ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. పాపులేషన్ డేటా స్త్రీలు, పురుషులు కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అదేవిధంగా బీసీ ముస్లిమ్స్ అని, ముస్లిం బీసీలని, అదేవిధంగా బీసీలని ప్రత్యేక కేటగిరీలుగా చేసి చూపించడానికి ప్రయత్నం చేసిండు. మతం గురించి వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఓసీల గురించి కూడా వివరాలు ఇచ్చారు. వీటన్నిటిని పరిశీలించి చూసినట్లయితే ప్రభుత్వం ఎంత హ్యాపజార్డ్గా డేటా కలెక్షన్ దగ్గర నుంచి, డేటా టాబులేషన్ దగ్గర నుంచి, డేటా అనాలిసిస్ వరకు, ఆ తర్వాత మధ్యలో డేటా కలెక్షన్లో వివిధ స్టేజీలలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను సర్వే చేస్తామని చెప్పి అనేక కుటుంబాలను వాళ్ళు సర్వే చేయకుండానే సర్వే చేసినట్లు ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 3.1% కుటుంబాలను మాత్రమే మేము సర్వే చేయలేదు, మిగతా అన్నీ చేయటం జరిగింది అని చెప్పటం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు అనిపించేది ఏంటంటే ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఈ తెలంగాణ సమాజాన్ని పట్టించడానికి, బీసీలను తప్పుదోవ పట్టించడానికి, బీసీలకు దుర్మార్గంగా అన్యాయాలు చేయటానికి ఏ విధంగా కుట్ర పన్నిందో అనేది మనకు చాలా స్పష్టంగా దీన్ని బట్టి తెలుస్తుంది. నేను మీకు ఈరోజు మేము మాట్లాడబోయే అనేక అంశాల గురించి ఆల్రెడీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. వాస్తవానికి మేము చాలా రోజుల నుంచి డిసెంబర్ 23 నుంచి మేము ప్రభుత్వం పెట్టబడ్డాం కాస్ట్ సెన్సస్ చేయాలని. ఈ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ తరఫున మేము ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశాం. ఆ నివేదికలో ఈ కాస్ట్ సెన్సస్ ఏ విధంగా చేస్తే ఈ దేశంలో బీసీ సమాజానికి న్యాయం కలుగుతుంది, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో కనుక సర్వే చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, ఉపాధి, అదేవిధంగా అభివృద్ధి సంబంధించిన పూర్తి డేటా కుల గణాంకాలతో సహా లభించే అవకాశం ఉందని మేము ఈ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాం. ఈ రిపోర్టు చీఫ్ మినిస్టర్కు స్వయంగా అందజేయటం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధినేతలకు అందరికీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మేము చాలా స్టేజెస్లో మేము దాన్ని ఫాలో అవుతూ వచ్చాం. బీహార్ నుంచి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడికి వచ్చి సర్వే ఏ విధంగా అక్కడ చేశారో సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. డిఫరెంట్ స్టేజెస్లో ప్రభుత్వము చీఫ్ మినిస్టర్తో సహా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా మానిటరింగ్ చేశారు, ఎలా మధ్యలో వచ్చిన అనేక ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేశారు, ఇవన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ చీఫ్ మినిస్టర్, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ దాదాపు 100 సమావేశాలకు పైగా ఏర్పాటు చేసి ప్రతి ఇష్యూను రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మధ్యలో బీజేపీ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళి దాన్ని వ్యతిరేకంగా దాన్ని పబ్లిష్ చేయడానికి వీలు లేకుండా, సర్వే చేయడానికి వీలు లేకుండా చేసినప్పటికీ కూడా వాళ్ళు అనేక మంది లాయర్స్ను అపాయింట్ చేసి సుప్రీంకోర్టులో కూడా చివరికి ఈ సర్వే అనేది పటిష్టవంతంగా జరిగింది అని చెప్పించుకోవటం జరిగి సర్వేను కొనసాగించాల్సిందిగా, రిపోర్ట్స్ను పబ్లిష్ చేయాల్సిందిగా
చెప్పటం కూడా జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించటం, అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వటం, రిజర్వేషన్స్ ఇవ్వటం, దాదాపు 69% రిజర్వేషన్లను బీహార్లో మొట్టమొదటిసారిగా బీసీలకు పెద్ద సంఖ్యలో అవకాశాలు 1,50,000కు పైగా ఉద్యోగాలను పూర్తి రిజర్వేషన్తో ఇవ్వటం జరిగింది. చాలా సక్సెస్ఫుల్. ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. దానిలో బీజేపీ గవర్నమెంట్ కూడా దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయింది. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. ఆ చేసిన చట్టాన్ని కొట్టివేసిన ఆ అపాయింట్మెంట్స్ మాత్రం అదేవిధంగా కొనసాగుతూ వచ్చాయి. ఫైనల్ జడ్జిమెంట్స్ ఇంకా రాలేదు. ఈ పరిస్థితులలో బీహార్ తరహా మన తెలంగాణలో కూడా చేయాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దానికి సంపూర్ణంగా అంగీకరించడం కూడా జరిగింది. ఈ లోపల ప్రభుత్వం సమాజంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అప్పటి నుంచే ప్రయత్నం చేసింది. బీసీ కమిషన్ చేస్తుంది అని ముందు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత బీసీ కమిషన్ కాదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేయిస్తామని ఒకప్పుడు ప్రకటన చేయడం జరిగింది. అది కాదు, లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ కావాలంటే తప్పనిసరిగా డెడికేటెడ్ కమిషన్ వేయాలని మా రిపోర్ట్లో మేము ఇచ్చిన అది ప్రభుత్వం పెడచెవన పెట్టి దాదాపు చీఫ్ మినిస్టర్కి ఉన్న ఇక్కడ కాస్ట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. రెడ్డి అడ్వకేట్ జర్నల్స్, రెడ్డి అడ్వైజర్స్ పూర్తిగా ఈ బీసీ సెన్సస్ను స్కటిల్ చేయడానికి వాళ్ళు అన్ని దుర్మార్గమైన సలహాలు చీఫ్ మినిస్టర్కి ఇవ్వటం, చీఫ్ మినిస్టర్ కూడా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. చివరికి డెడికేటెడ్ కమిషన్ లేకుండానే మేము దీన్ని సర్వే చేయిస్తామని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న డెడికేటెడ్ కమిషన్ లేకుండానే చివరికి హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ దాన్ని కూడా ఛాలెంజ్ చేద్దామని ప్రయత్నం చేశారు. మేము కూడా దానికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే చివరికి అల్టిమేట్గా ఇంకా లాభం లేదని డెడికేటెడ్ కమిషన్ కూడా వేసింది. ఈ డ్రామా అనేది గవర్నమెంట్ ఇంకా కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశంలో చూస్తే అసలు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందా చెయ్యదా, ఏ స్టేజ్లో ఉందనేది చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో ప్రకటించలేదు. డెడికేటెడ్ కమిషన్ లేకుండా బీసీ రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో నిర్ణయించడం సాధ్యం కాదు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా అయిపోయింది, ఇక్కడికే క్లోజ్ అయిపోయింది, రిపోర్ట్ వచ్చింది, రిజర్వేషన్ 42% ఇస్తాము, అది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 42% బీసీలకు అలాట్ చేస్తాం టికెట్స్ అని ప్రకటించడం జరిగింది. చాలా సిగ్గు లేకుండా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద సర్వే చేసి సర్వేను మూలకు పెట్టి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయకుండానే మేము టికెట్లు ఇస్తామని అంతకుముందు సంవత్సరం కింద ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్నల్ సర్క్యూట్లో ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. మరి ఏ లక్ష్యంతో ఈ సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందనేది అపోజిషన్ పార్టీస్ ఎఫెక్టివ్గా దాన్ని ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి ఇందులో ఏమీ లేదు. ఎప్పుడైనా ప్రభుత్వం సర్వే చేస్తే మొత్తం రిపోర్ట్స్ను అసెంబ్లీలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్స్ తయారు కాకపోతే ఎప్పుడైతే రిపోర్ట్స్ తయారైనాయో అప్పుడే అసెంబ్లీ సమావేశం పెట్టాలి. కానీ ఆ విధంగా పెట్టకుండా మొత్తం డేటాను సప్రెస్ చేసి ఇంటింటి సర్వే మాత్రమే కాదు, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి, ఉపాధి ఫలాలు ఏ విధంగా ఈ వర్గాలకు దక్కాయి అనేది డీటెయిల్స్తో సహా ప్రకటించాల్సిన అవసరం ఉండే. కానీ ప్రభుత్వం వాటిని అంతటి సప్రెస్ చేసింది. ఎప్పుడు సబ్మిట్ చేస్తారని అసెంబ్లీలో అక్బరుద్దీన్ రైజ్ చేసినప్పుడు అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడటం జరిగింది. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఎట్లయితుంది? ఇండివిజువల్ డీటెయిల్స్ ఇవ్వట్లే కదా, వాళ్ళు మొత్తం కన్సాలిడేటెడ్ టాబులేషన్ చేసి ఇస్తున్నారు కదా, దానికి అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేయకుండా ఊరుకున్నాయి. అంటే మొత్తం అగ్రకుల నాయకత్వంలో ఉన్న అపోజిషన్ పార్టీసు, అదేవిధంగా రూలింగ్ పార్టీ ఈ రాష్ట్రంలోని బీసీలకు, మిగతా వర్గాలకు అన్యాయం చేసే ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ స్టోరీని అల్లటానికి ఈ అసెంబ్లీని వినియోగించుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం.
కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దాన్ని మీ ముందు ఇందులో ప్రవేశపెట్టడానికి మేము ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రధానంగా 1931లో కాస్ట్ సెన్సస్ లాస్ట్ సెన్సస్ అయిన తర్వాత ఇప్పటి వరకు సెన్సస్ జరగలేదన్న విషయం మనకు అందరికీ తెలుసు. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, 1911 సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే నేషనల్ లెవెల్లో జరిగింది, డేటా ఉంది. ఆ డేటా అనఫిషియల్గా ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ డేటాను అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కంపారిటివ్గా ఆ డేటా ఈ డేటా చూసినట్లయితే ఈ మధ్యలో అనేక కమిషన్లు, ఓబీసీ కమిషన్ నేషనల్ లెవెల్లో, బీసీ కమిషన్ రాష్ట్రంలో వాళ్ళు జనాభా ఎంత ఉంది అనేది నిర్ధారించి అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అరౌండ్ 52% ఉంది అని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణ కమిషన్ కూడా అదే ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణ కమిషన్ 10.3 మాత్రమే ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఉన్నాయని ప్రకటించడం కూడా జరిగింది. అది కూడా అఫీషియల్ డాక్యుమెంటే. ఆ తర్వాత అనేక లేబర్ సర్వే జరిగింది, యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ సర్వే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జరుగుతూనే ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్ హెల్త్ సర్వే జరిగింది, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతూనే ఉంది. పావర్టీ ఫిగర్స్ మనకి లభిస్తూనే ఉన్నాయి, అందులో కూడా డేటా వస్తూనే ఉంది. వీటన్నిటినీ కంపేర్ చేసి, కంపైల్ చేసి, వెరిఫై చేసి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్తో కంపేర్ చేసి ఎంత ఉంది అనేది ఈజీగా ఎవరైనా ఒక 10th క్లాస్ స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ చదివి ఉన్నట్లయితే అతను చెప్పగలిగే స్థితిలో ఉండేది. కాబట్టి ప్రభుత్వాలు ఇవేవి పాటించడానికి ప్రయత్నం చేయలేదు. ఎక్కడ కూడా నిపుణులను ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. నిపుణులు లేకుండా ఏ సర్వే జరగదు. స్టాటిస్టిషియన్స్ ఉండాలి, అదేవిధంగా సోషల్ సైంటిస్టులు ఉండాలి, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఇంకా అనేక మంది నిపుణులు ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఒక మానిటరింగ్ కమిటీయే లేదు, అసలు సూపర్విజనే లేదు. అసలు ఎవరు చూస్తున్నారో విషయం సమాజానికి తెలియదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటాడు, ఆ సందీప్ సుల్తానియా ఎవరికి దొరకడు, ఎక్కడ మీటింగ్లో అఫీషియల్ మీటింగ్లో కూడా పాల్గొనలేదు. ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాస్ట్ సెన్సస్ మీద జరిగిన అఫీషియల్ మీటింగ్స్లో కూడా అతను పాల్గొనలేదు. దానికి మేమే సాక్ష్యం. అతను లేకుండానే మీటింగ్స్ జరిగాయి. కాబట్టి ఇవన్నీ అంటే ఎక్కడా కూడా అంత ఇర్రెస్పాన్సిబిలిటీ టోటల్ ఆల్ లెవెల్స్ ప్రభుత్వం అదే చేసింది. కాబట్టి ఆ విధంగా కొనసాగించి అల్టిమేట్గా ఈ క్వశ్చనర్ తయారు చేసి వాటిని నింపించడం జరిగింది. ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు, ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఇవ్వలేదు, సూపర్విజన్ లేదు, మానిటరింగ్ లేదు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేయాల్స్తే ఎవరికి కంప్లైంట్ చేయాలో లేదు, ఎవరిని అప్రోచ్ చేయాలో లేదు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఇది హెల్ప్ లైన్స్ అనేవి కంటిన్యూస్గా 24 hours పెట్టడానికి ప్రయత్నం. మీరు బీహార్ కనుక చూసినట్లయితే, ఈవెన్ ఆంధ్రాలో జరిగిన సర్వే, కర్ణాటకలో జరిగిన సర్వే చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఒక యాప్ తయారు చేశారు. మిస్ అయిన వాళ్ళందరినీ ఒకవేళ ఎక్కడ మిస్ అయినా అక్కడ యాప్ అన్నా నింపడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సేవా కేంద్రాల్లో, మీ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు. అది కాకుండా చాలా ప్రభుత్వ ఆఫీసులలో వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరూ స్వయంగా వెళ్ళి నింపుకోవటానికి అవకాశం కల్పించింది. మళ్ళీ ఫోన్లు చేసి ఆ ఓనర్స్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో జరిగిన ఇంకొక వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే, ఇండ్లు లేని వాళ్ళు అనేక మంది తెలంగాణలో ఉన్నారు. రోడ్ల పక్కన జీవించేవారు, చెట్ల కింద జీవించేవారు, ప్లాట్ఫామ్స్ పైన జీవించేవారు, ఇంకా అనేకులు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. కన్స్ట్రక్షన్ సైట్లో వేలాది మంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వేలాది మంది మైగ్రెంట్స్ బీహార్ నుంచి, యూపీ నుంచి, ఒరిస్సా నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చేస్తామని చెప్పింది. ఎవరు ఇది రాష్ట్రానికి వస్తున్నారు, ఎవరు బయటికి పోతున్నారు, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పింది. కానీ ఎవరిని కూడా చేయలేదు. వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు తెలియనిదే లేదు. వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. కాబట్టి ఇంత దుర్భరమైన పరిస్థితిని క్రియేట్ చేసి క్షేత్రస్థాయిలో జరిగే అవకతవకలను సవరించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి డేటా వచ్చిన తర్వాత కనీసం వెరిఫై చేయలేదు. మళ్ళీ రీటెస్టింగ్ చేస్తారు. ఎక్కడైనా కూడా ఎక్కడ రీటెస్టింగ్ చేయలేదు, శాంపుల్గా రీటెస్టింగ్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం రాలేదని చెప్తున్నది కదా, చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అసలు చాలామంది చాలా కాలనీస్లో, హైదరాబాద్లో, వరంగల్లో, ఇంకా సిటీలలో చాలా కాలనీస్లో అసలు ప్రజలు దగ్గరికి రానేలేదు. హై రైజ్ అపార్ట్మెంట్స్లో
కొన్ని మాత్రమే నింపించడం జరిగింది, చాలా వదిలిపెట్టడం జరిగింది. ఇంకా ఈ విధంగా అనేక అవకతవకలు జరిగిన ప్రభుత్వము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అన్నది గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ చూస్తే మనకు అనిపించేది ఏంటంటే మొదటి నుంచి ప్రభుత్వానికి సెన్సస్ విషయంలో అంటే సర్వే విషయంలో అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దీన్ని ఏదో కంటి తుడుపు చర్యగా రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి కంటి తుడుపు చర్యగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫిబ్రవరిలో అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత దాదాపు 6-7 నెలలు దాని గురించి మర్చిపోయారు. అసలు మళ్ళీ అందరు వెంట పడితే మళ్ళీ స్టార్ట్ చేశారు. రాహుల్ గాంధీ వెంట పడితే స్టార్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఫైనల్గా డెడికేటెడ్ కమిషన్ పొజిషన్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళు డేటా ఎట్లా కలెక్ట్ చేసిందో తెలియదు. లోకల్ బాడీస్లో రిజర్వేషన్ నిర్ధారణ చేయాలంటే ఈ తెలంగాణలో బీసీలో ఒక పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఏ స్థాయిలో ఉంది అనేది నిర్ధారించాలి. గ్రామాలలో, మండల్లో, జిల్లా పరిషత్లో, అదేవిధంగా పట్టణాలలో, వార్డుల దగ్గర నుంచి ఏ స్థాయిలో ఏ కులాల వారు ఏ స్థాయిలో ఉన్నారనేది ఎస్టాబ్లిష్ చేయాలి. చేసిన తర్వాత ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎక్స్టెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత వాళ్ళు నిర్ధారించాల్సి ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే కోర్టు తీర్పు ప్రకారం 50% కన్నా మించకూడదని ఒక రైడర్ ఆల్రెడీ ఉంది. కానీ 50% మించకుండా ఉండటానికి ప్రభుత్వాలు దాన్ని ఎదుర్కోవటానికి ఎలాంటి ప్రయత్నాలు తీసుకోవాలి అన్న దాంట్లో ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు. అయితే మేము వ్యక్తిగతంగానే కాకుండా ఒక ఆర్గనైజేషన్గా లీగల్ ఎక్స్పర్ట్స్తో ఈశ్వరయ్య గౌడ్ గారితో కూర్చొని అసలు వాస్తవానికి ఈవెన్ సర్వే చేసేటప్పుడే ఒక చట్టం చేయమన్నాం. అప్పుడే డ్రాఫ్ట్ చట్టం ఇచ్చాం ప్రభుత్వానికి. చట్టం ద్వారా సర్వే చేసినట్లయితే అథెంటిక్గా ఉంటుంది, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలుండదు. చట్టం ద్వారా సర్వే చేస్తే రెఫ్యూజ్ చేయడానికి కూడా వీలుండదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారాలు ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఉంది. ఆ అధికారాలు వినియోగించుకొని మొత్తం సమాజాన్ని ఒక డేటా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ యొక్క ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కూడా ప్రభుత్వము దీంట్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. పోనీ ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి చేయమని చెప్పినా దాన్ని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఒక చట్టం కనుక చేసినట్లయితే తప్పనిసరిగా శాస్త్రీయంగా చేసే అవకాశం ఉండేది. ఒక చట్టం చేసినప్పుడు ఒక ఇండిపెండెంట్ అథారిటీతో ఈ సర్వే చేయించినట్లయితే శాస్త్రీయంగా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, మినిస్టర్స్ అక్కడ డిఫెండ్ చేస్తారు అసెంబ్లీలో. ఏంటంటే మొత్తం 1,00,000 మంది మా ప్రభుత్వ అధికారులు అందరూ పాల్గొన్నారని. మరి ప్రభుత్వం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇండిపెండెంట్ కమిషన్ వేసినా ప్రభుత్వ అధికారులే చేయాలి. అది చాలా నిస్సిగ్గుగా మాట్లాడారు అసలు వాస్తవానికి అందులో. కాబట్టి ఇండిపెండెంట్ కమిషన్ వేయమని చెప్పాం, అప్పుడే చట్టం చేయమని చెప్పాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్కు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ అసెంబ్లీలో పేష్ చేసి ఈ సర్వే ఆ రిపోర్టు 2 చేసి సమావేశంలో చర్చించిన తర్వాత ఎంత 42% ఎలా సాధించాలి అన్న దానిపైన చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోమని మేము దాన్ని చీఫ్ మినిస్టర్కు సబ్మిట్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు అక్కడ మాత్రం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని విషయం ఒక్క అంశం కూడా అందులో మాట్లాడలేదు. ఆ అసెంబ్లీలో ఈ విషయమే చెప్పలేదు. రిజల్యూషన్ తీసుకుంటామన్నారు, ఆ రిజల్యూషన్ అవసరమే లేదు. చివరికి తీసుకున్నారో లేదో కూడా తెలియదు. అఫీషియల్గా తీసుకున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాస్తవానికి 42% కాదు, ఎప్పుడో మురళీధర్ రావు కమిషనే 44% ఇక్కడ బీసీలకు ఇవ్వాలని అప్పుడే ప్రకటించింది 82లోనే. అప్పుడు చట్టం కూడా అయింది. అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళి దాన్ని కొట్టేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళటం ప్రభుత్వం జరగలేదు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అన్ని అగ్రకుల ప్రభుత్వాలే, కమ్మలు రెడ్లు మాత్రమే పరిపాలించటం వల్ల వెలమలు వచ్చారు మధ్యలో 10 ఏళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా రిజర్వేషన్స్ని ఏ విధంగా బీసీలకు లేకుండా చేయాలో అన్నది సర్వ విధాలుగా ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి సర్వ విధాలుగా ప్రయత్నం చేసిన భాగంగానే అప్పుడు 44%ని కనుక సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అసలు ఈ 50% క్యాప్ లేకుండా అప్పుడే జరిగేది. కాబట్టి మేము ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ఇమీడియట్గా ఎక్కడైతే జరగలేదు ఇప్పటికైనా ఒక కమిషన్ వేయాలి.
లేదా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. ఆ కమిటీకి మొత్తం డేటా సబ్మిట్ చేయాలి. వాళ్ళు డేటా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కవర్ కాని వాళ్ళని ఎట్లా కవర్ చేయాలో వాళ్ళు సూచిస్తారు. అంతేకాకుండా కవర్ అయిన వాళ్ళను కొన్ని చోట్ల శాంపుల్ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. డేటా యొక్క అథెంటిసిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి సైంటిఫిక్గా తీసుకోవాల్సిన చర్యలన్నీ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం కనుక నిజంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు ఈ చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని పైన మాకు నమ్మకం కలుగుతుంది, బీసీలకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న దీన్ని కాల్ చేశాడంటే, కాల్ చేయకపోతే ఏం చేస్తాడు? రాజకీయంగా ఆలోచించే వాళ్ళు కాల్ చేస్తారు. మాలాంటి వాళ్ళు మీటింగ్ సమావేశాలు పెట్టి చైతన్యం చేసి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు బీసీ సమాజం స్తబ్దంగా లేదు. బీసీ సమాజం ప్రభుత్వానికి, అపోజిషన్ పార్టీస్కు తప్పనిసరిగా సమాధానాలు చెప్పే స్థితిలో ఉంది. వీళ్ళు ఆ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలు అనేవి తెలంగాణలో ఏమి చేయవు. బీజేపీ తెలంగాణ అసెంబ్లీలో ఎందుకు ఫెయిల్ అయిందంటే, వాళ్ళు నేషనల్ లెవెల్లో సెన్సస్ చేయడానికి ఇష్టం లేదు. వాళ్ళు దీనికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు, వాళ్ళు బీసీ వ్యతిరేకులు. కానీ ఏదో రాజకీయంగా బీసీల ఓట్లు ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని చెప్తారు. వీళ్ళు అంతే. బీఆర్ఎస్ కూడా విధ్వంసం చేసింది తెలంగాణను, అన్ని స్థాయిలలో విధ్వంసం చేసింది, వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసింది, కరప్ట్ సిస్టాన్ని ఇవాల్వ్ చేసింది, ఆఫీసర్స్ అన్నీ కరప్ట్ అయ్యారు. కాబట్టి ప్రతిదీ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళు ముందు వరుసలో ఉండటం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మేము దీంట్లో కొన్ని డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. దీన్ని మేము కంటిన్యూస్గా ప్రభుత్వం వెంటబడతాం. కంటిన్యూస్గా దీనిపైన చర్యలు తీసుకోవడానికి మేము సజెస్ట్ చేసిన చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఈశ్వరయ్య గారు, దాని తర్వాత చంద్రకుమార్ జడ్జిలు, అనేక లీగల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ముందుకు వస్తున్నారు. మేము ఏ విధంగా ఛాలెంజ్ చేయాలనేది ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ ద్వారా ఈ అంశాలను దయచేసి మెజారిటీ ప్రజలైన ఈ మార్జినలైజ్డ్ మెజారిటీ పిలువబడే బీసీలకు మీ ద్వారా న్యాయం కలుగుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిత్రులు మిగతా వాళ్ళు మాట్లాడతారు. ప్రొఫెసర్ సింహాద్రి. నా పేరు ప్రొఫెసర్ సింహాద్రి. గత మోర్ దెన్ ఎ ఇయర్, సంవత్సరానికి కాలంగా పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ చుట్టూ పెద్ద ఎత్తున మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం, మంత్రుల దగ్గరికి పోవడం, అధికారుల దగ్గరికి పోవడం, ప్రెస్ బ్రీఫింగ్ చేయడం, ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మేము సంఘాల మధ్య ఉన్న ఒక కన్ఫ్యూజన్ను మేము రెక్టిఫై చేయగలిగినాం. మేము కాస్ట్ సెన్సస్ కావాలనే డిమాండ్ తోటి పీపుల్స్ కమిటీ ముందుకొచ్చింది. కొన్ని బీసీ సంఘాలు బీసీ సెన్సస్ పేరు మీద ఆ రోజు మాట్లాడుతున్న స్థితి, చివరికి వాళ్ళు కాస్ట్ సెన్సస్లో ఉన్న మెరిట్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి కాస్ట్ సెన్సస్ అనే ఒక కామన్ ఎజెండా రాష్ట్రం లోపల వచ్చింది. ప్రభుత్వం కూడా బీసీ సెన్సస్ వైపు ఆలోచిస్తున్న క్రమం లోపల ఇది బీసీ సెన్సస్ కాదు, కాస్ట్ సెన్సస్ అని చెప్పడం జరిగింది. చివరకు సామాజిక న్యాయంలో భాగంగా కాస్ట్ సెన్సస్ను ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. దీనికి ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం రాజ్యాంగ లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రం లోపల సామాజిక న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో వారి ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఒక ఐడియల్ మోడల్ని, జాతీయ స్థాయిలోనే ఒక తెలంగాణ మోడల్ని ప్రజెంట్ చేస్తున్నామని చెప్పి జాతీయ స్థాయి లోపల వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ప్రభుత్వానికి చెప్తూ వచ్చినాం, మీరు కాస్ట్ సెన్సస్ ఇనిషియేట్ చేయబోతున్నారు, మీరు అడెక్వేట్ ప్రిపరేషన్ లేదు మీ దగ్గర అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడాడు కాస్ట్ సెన్సస్ మీద, మంత్రివర్గం మాట్లాడదు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, పార్టీలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. కానీ ఆపోజిషన్లో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఆ రోజు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. కాస్ట్ సెన్సస్ ద్వారా మీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎత్తుకపోతారని జాతీయ స్థాయిలో ఒక నాయకుడు మాట్లాడడం, కార్లు ఎత్తుకపోతారని మాట్లాడడం, ఒక
వ్యతిరేక వాతావరణాన్ని దేశంలో రాష్ట్రంలో కల్పించడంతో రాష్ట్రం లోపల కూడా సామాజిక వర్గాలు 2 వర్గాలుగా చీలిన స్థితి ఏర్పడ్డది. ఎదిగిన సామాజిక వర్గాలు ఈ సెన్సస్ను వాళ్ళు సహకరించలేదు. దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే, ముఖ్యమంత్రి మీద ఉండే, కానీ వాళ్ళు ఏనాడు పట్టించుకోలేదు. అక్కడక్కడ చిన్న స్టేట్మెంట్లతోటి వాళ్ళు సరిపుచ్చుకున్నారు, కానీ మీడియాకు వెళ్ళలేదు, క్యాంపెయిన్ చేయలేదు, రాష్ట్రాన్ని తయారు చేయలేదు. ఈ సామాజిక న్యాయం వైపు పోవాల్సిన కాస్ట్ సెన్సస్ను అక్కడనే దెబ్బతీయడం బిగిన్ అయిందని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాస్ట్ సెన్సస్ ఈరోజు అగ్రిగేట్ లెక్కలను మాత్రమే ప్రజెంట్ చేస్తున్నది. కాన్స్టిట్యూషనల్ కేటగిరీస్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, అదేవిధంగా ఓసీ అనే కేటగిరీస్లో భాగంగానే ఒక చిన్న పార్ట్ను మాత్రమే రాష్ట్రం ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ జరిగింది అక్కడ. యాక్చువల్గా 56 క్వశ్చన్స్, సోషో ఎకనామిక్ డైమెన్షన్స్, పొలిటికల్ డైమెన్షన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ డైమెన్షన్స్, హౌసింగ్ డైమెన్షన్స్, చాలా డైమెన్షన్స్తో కూడిన ఒక క్వశ్చనేర్ను మా వైపు నుండి ప్రభుత్వానికి ఇవ్వడం, అది మోరాలెస్ దాని ప్రభుత్వం దాన్నే ఎంప్లాయ్ చేయడంతో వాళ్ళు డేటా కలెక్షన్ లోపలికి వెళ్ళింది మనకు బాగా స్పష్టంగా తెలుసు. అయితే ఆ డేటా ఇంకా బయటికి రాలేదు. కులాల స్థితిగతులు ఇంకా బయటికి రాలేదు. కులాలకు ఉన్న సంపద, ఎడ్యుకేషను, బ్యాక్వర్డ్నెస్ బయటికి రాలేదు. గత 75 సంవత్సరాలుగా దేశం లోపల, రాష్ట్రం లోపల సామాజిక న్యాయానికి విఘాతం జరిగిందని చెప్పి సంఘాలు దశాబ్దాలుగా కొట్లాడుతున్న స్థితి ఉన్నది రాష్ట్రంలో, దేశం లోపల కూడా. అభివృద్ధి అనేది కొన్ని కులాల చేతులకి వెళ్ళిపోయింది. అవకాశాలు మొత్తం కొన్ని కులాల చేతులకి వెళ్ళిపోయినాయి. ప్రతి వ్యవస్థ కొన్ని కులాల చేతులకు వెళ్ళిపోయినాయి. ఒక పెద్ద ఎత్తున దాదాపు 90% జనాభా ఈ ఈ ఈ మోడర్నైజేషన్కు దూరంగా నెట్టివేయబడుతుందని చెప్పి పెద్ద ఎత్తున దేశంలో, రాష్ట్రంలో క్యాంపెయిన్ జరుగుతున్న క్రమం లోపల ఈ సామాజిక న్యాయం కేంద్రంగా వచ్చిన కాస్ట్ సెన్సస్ ఆ లక్ష్యాన్ని సాధించలేదు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం. ఆ లక్ష్య సాధన, అసలు ఆ లక్ష్యం మీద ప్రభుత్వానికి స్పష్టత లేనట్టు కనబడుతున్నది. వాళ్ళు ఏదో పైనుంచి వచ్చింది, ఏదో అఫీషియల్స్కి అప్పచెప్పుదాం, వాళ్ళు ఏదో తయారు చేస్తారు, ఆ డేటాను తీసుకొచ్చి ప్రజెంట్ చేద్దామని చాలా ఇండిఫరెంట్గా, అన్కన్సర్న్డ్గా, ఏమాత్రం పట్టింపు లేని ప్రభుత్వంలాగా ప్రభుత్వం వ్యవహరించింది. దానికి ముఖ్యమంత్రే దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న ఒక అడ్వైజరీ టీము అది ముందు నుంచి రిజర్వేషన్స్ను, ఓబీసీ రిజర్వేషన్స్ను వ్యతిరేకించుకుంటూ వచ్చిన టీమే ముఖ్యమంత్రి గారికి అడ్వైజరీ టీం లాగా తయారై కూర్చున్నది. ఆ అడ్వైజరీ టీము మనం దీన్ని 42% ఇవ్వాల్సిన అవసరం లేదు అనే రూపం లోపల కూడా ప్రభుత్వాన్ని సజెస్ట్ చేస్తున్న ఫామ్ కూడా మనకు బయటకు తెలిసింది అనేది మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఏదైతే లక్ష్యంతో కాస్ట్ సెన్సస్ ఈ రాష్ట్రం లోపల ఇనిషియేట్ చేసినారో, సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఇనిషియేట్ చేసిన కాస్ట్ సెన్సస్ అది సామాజిక న్యాయం కాకుండా సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఈ సెన్సస్ చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అది దేశ స్థాయిలో బీజేపీ ఇనిషియేట్ చేసింది, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఈ రాష్ట్రంలో ఇచ్చిండ్రు. యాక్చువల్గా అది 10% వరకు ఇవ్వచ్చు, అంటే 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, అసలే ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రోజు ఉన్న జనాభా లెక్కల ప్రకారం, గత ప్రభుత్వం ముందున్న జనాభా లెక్కల ప్రకారం హిందూ ఓసీస్ 7% కంటే తక్కువ ఉన్న స్థితి. ఒకవేళ ముస్లిమ్స్ లోపల ఉన్న ఫార్వర్డ్ కమ్యూనిటీని కూడా యాడ్ చేస్తే 10% ఉన్న స్థితి. అయితే 10% ఉన్న ఈ జనాభాకి 10% రిజర్వేషన్ మన కేసీఆర్ గారు ఇచ్చారు. అదే పంచాయతీరాజ్లో ఉన్న ఓబీసీ రిజర్వేషన్స్ 65% జనాభాగా ఉన్న ఓబీసీస్కి 33% ఉంటే దాన్ని తీసుకొచ్చి 18% ఇచ్చిన కేసీఆర్ ఒక అగ్రకుల పక్షపాతిలాగా గత ప్రభుత్వంలో అతను వ్యవహరించిండు. అదే ప్రాసెస్ ఈ కాంగ్రెస్ నాయకత్వం లోపల కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ ఇనిషియేట్ చేసింది, బీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేసింది, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే వీటి మధ్య
ఈ ప్రభుత్వానికి, ఈరోజు ఉన్న ప్రభుత్వానికి బీజేపీ బీఆర్ఎస్కు మధ్య తేడా కనిపించడం లేదు. వీళ్ళ ముగ్గురి ఎజెండా బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఎక్స్క్లూడ్ చేయడమే, అణిచివేయడమే, అవకాశాల నుంచి దూరం చేయడమే లక్ష్యంలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దాన్ని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను ఆయన ఒకవైపు నిరాకరిస్తూ ఇంకోవైపు వాడుతున్నాడు. ఏ విధంగా వాడుతున్నాడు? సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా 2014లో ఓసీలు 21% ఉన్నారని చెప్తున్నాడు. యాక్చువల్గా దాన్ని మనం కొంత డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తే యాక్చువల్గా ఆ డీటెయిల్స్ అక్కడ హెచ్ఆర్డీలో భాగంగా అది సైట్లో, ప్రభుత్వ సైట్లో ఉన్నప్పటికీ దాన్ని 2014లో 2 మేజర్ పత్రికల్లో పబ్లిష్ అయినాయి. ఈనాడు పత్రికలో పబ్లిష్ అయింది, నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయింది. ఆ అగ్రిగేట్స్ మొత్తం, ఆ టేబుల్స్ మొత్తం ఆ రోజు పబ్లిష్ అయినది. దాంట్లో మనం చూస్తే తెలివిగా ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందనంటే మైనారిటీస్ని, హిందూ ఓసీస్ని కలిపి 21% అని చెప్పిండు. అంటే మైనారిటీస్ 14.3% ఉంటే 7% కంటే తక్కువ ఉన్న హిందూ ఓసీస్ని కలిపి 21% అని చెప్పిండ్రు. ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ ప్రభుత్వం 21 ఓసీ ఉందని చెప్తున్నాడు. మరి మైనారిటీస్లో ఉన్న 13% ముస్లింలు ఉంటే అందులో 10% ఓబీసీ ముస్లిమ్స్ ఉన్నారు. అది తీసేసి మాట్లాడాలనే సోయి జ్ఞానం ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనపడటం లేదు. ఒకవేళ తీసేస్తే అక్కడ మిగిలేది 10% మాత్రమే ఓసీలు. ఈరోజు మనం ఆర్గ్యూ చేస్తుంది కూడా 10% మాత్రమే. కానీ ఈరోజు కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు ఓసీలు 21% ఉన్నారు అని చెప్పి 2014 సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తేలిందని చెప్తున్నాడు. తేలిన మాట వాస్తవం. కానీ మైనారిటీస్ లోపల 10% ముస్లిం ఓబీసీస్ ఉన్నారు. ఆ 10% ముస్లిం ఓబీసీస్ని బీసీస్ తోటి కలిపితే ఆ రోజు 51% హిందూ ఓబీసీస్ అని ఆ ప్రభుత్వం చెప్పింది. ఈ 10% కలిపితే 2 కలిపి 61% సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మనకు ఓబీసీస్ ఉన్నారని తెలుస్తుంది. ఆ 61%గా ఉన్న ఫిగర్స్ని ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? హిందూ ఓబీసీస్ 51% కాదు, వీళ్ళు 46% అని చెప్తున్నది. అదేవిధంగా ఎస్సీస్ లోపల కూడా దాదాపు 2 లక్షల మందిని తక్కువ చేసి చూపెడుతున్నది. ముస్లిమ్స్ లోపల కూడా 150,000 మందిని తక్కువ చేసి చూపెడుతున్నది. ఓసీస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దాదాపు 16 లక్షల మందిని ఎక్కువ చేసి చూపెడుతున్నది. ఓబీసీస్ 22 లక్షలు తక్కువ చూపిస్తున్నది, ఎస్సీస్ని తక్కువ చూపిస్తున్నది, ముస్లింలను తక్కువ చూపిస్తున్నది. ఓసీస్ దగ్గరకు వచ్చేసరికి 16 లక్షలు ఎక్కువ చూపిస్తున్నది. ఇది ఏ విధంగా న్యాయమైనది? పెరిగితే అన్ని సెగ్మెంట్స్లో పెరగాలి, తగ్గితే అన్ని సెగ్మెంట్స్లో తగ్గాలి. లిటిల్ వేరియేషన్స్తో తగ్గొచ్చు, లిటిల్ వేరియేషన్స్తో పెరగచ్చు. కానీ వాళ్ళు చాలా ఆ డేటాను ఓసీ రిజర్వేషన్స్ను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను జస్టిఫై చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సెలెక్టివ్గా డేటాను ఈడబ్ల్యూఎస్ జస్టిఫికేషన్ గురించి వాడుకుంటుంది. ఓబీసీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ డేటాను రిజెక్ట్ చేస్తుంది. మనం స్పష్టంగా గమనించాలి, ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం నిలబడలేదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయ ముసుగులో ఈడబ్ల్యూఎస్కు మొత్తం అవకాశాలను అందజేయాలనే దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి ఇది కాంగ్రెస్ మ్యాండేట్లో భాగంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కానీ కులం మ్యాండేట్లో భాగంగా ఉన్న వ్యక్తులు ఆ కులతత్వ స్పృహలో భాగంగా దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద పొరపాటును వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. 51%గా ఉన్న ఓబీసీలు అది దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఓబీసీస్, హిందూ ఓబీసీస్, ముస్లిం ఓబీసీస్ కలిపి అది 62 నుంచి 65% మధ్య ఉండే అవకాశం ఉన్నది. అది రీఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వం కుల స్పృహలో భాగంగా, కులతత్వ స్పృహలో భాగంగా
ఒకే ఒక ఎదిగిన కులస్పృహలో భాగంగా వ్యవహరించడం బంద్ పెట్టాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. దీంట్లో అన్ని కులాలకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ లక్ష్యంలో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే దాంట్లో భాగంగానే ఈ కుల గణన తీసుకోవడం జరిగింది. ఈ కుల గణన ఆ లక్ష్యాలను పక్కకు పెట్టి అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళను జస్టిఫై చేయడానికి ఈ నాయకత్వం ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ ప్రయత్నిస్తుంటే కనపడుతుంది. ఇది చాలా తప్పు స్ట్రాటజీ. దీన్ని మీరు మానుకోవాలి. ఇది మీ 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 ఓబీసీ వ్యతిరేకతని స్పష్టంగా రాష్ట్రం ముందు ప్రదర్శిస్తున్నది. దీన్ని మేము డెఫినెట్గా ఇక్కడి నుంచి వీలైనంత మేరకు ప్రజల మధ్యకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము సర్వే విషయంలోనే ఫెయిల్ అవ్వడం కాకుండా రాహుల్ గాంధీని కూడా ఫెయిల్ చేసింది. కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాడు. ఆయన ఏం సమాధానం చెప్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రొఫెసర్ తిరుమలి. నమస్కారం. జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బయట పెట్టినటువంటి లెక్కలు మాత్రం తప్పకుండా తప్పులు తడక. రెండోది ఏంటంటే ఏ ఎక్స్పర్ట్ కూడా దాంతో అసోసియేట్ అవ్వాలి. ఎవరైనా కాస్ట్ సెన్సస్ చేసేటప్పుడు ముఖ్యంగా రిజర్వేషన్ పాయింట్ని తీసుకునేటప్పుడు లా తెలిసినటువంటి వాడు ఒక జడ్జి లాంటి వాడు కమిషనర్ చైర్మన్గా ఉండాలి. తర్వాత స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసే ఎక్స్పర్ట్స్ అకాడమిషియన్స్ వీళ్ళు ఉండాలి. వాళ్ళు లేకుండా ఏదో డిమాండ్ వచ్చింది కదా అని చెప్పేసి పెట్టడం, ఏదో మేము చేసినాం కదా అని చెప్పి చెయ్యాలి అని చెప్పి చేయటం అయితే జరిగింది. ఎవరైనా నేను కమిషన్ చైర్మన్ని నేను ఇది చేశాను అని చెప్పి చెప్పడానికి ఎవరు లేరు వాళ్ళకి. సో అది ఒకటి తప్పు చేసినారు. ముఖ్యంగా పాలిటీషియన్ లాంటి వాడు దీనికి చైర్మన్ ఉండడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడం అనేది చాలా తప్పు. తెలవకుండా సబ్జెక్ట్ తెలవకుండా ఉండకూడదు. వాళ్ళకి ఒక పాలిటీషియన్ చైర్మన్గా ఉంటే వాళ్ళ కావాల్సిన డేటా కింద ఆఫీసర్లు ఇస్తారు. అది జరుగుద్ది. అందుకనే పాలిటీషియన్ అసలు ఉండరు. మీరు 13 ఏళ్ల కింద శ్రీకృష్ణ కమిటీని చూసినట్లయితే 53% బీసీలు ఉంటారు అర్బన్ ఏరియాలు కలుపుకొని. ఒకవేళ అర్బన్ ఏరియాని కలపకుండా బీసీలు లెక్కేస్తే రూరల్ ఏరియాల్లో 53% ఉంటారు. 50.7% అర్బన్ ఏరియాల్లో ఉంటారు. అంటే 51%. అర్బన్ ఏరియాల్లో బీసీలు ఎక్కువ ఉండరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రూరల్ కమ్యూనిటీస్ ఇంకా అర్బనైజ్ అవ్వాల. వాళ్ళ పాపులేషన్ అక్కడ తక్కువ ఉంటుంది. వరంగల్లో 56% యునైటెడ్ డిస్ట్రిక్ట్స్. అలాగే కరీంనగర్, నిజామాబాదు, వరంగల్ జిల్లాలో బీసీలు చాలా ఎక్కువ ఉంటారన్నమాట. సో మొత్తం మీద అయితే 53కి తక్కువ ఆ రోజుల్లో లేరు. బీసీ పాపులేషన్ ఈ 13-14 ఏళ్లలో పెరిగే అవకాశం ఉంది కానీ తరిగే అవకాశం లేదు. అదొకటి తప్పు చేసినారు. మామూలుగా చూసినా కూడా తెలుస్తూ ఉంటుంది. అర్బన్ పాపులేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నాన్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ 22% శ్రీకృష్ణ కమిషనర్ ప్రకారంగా. ఇక తెలంగాణకు వస్తే 10.7% ఉంటారు అర్బన్ ఏరియాలో. అప్పర్ కాస్ట్ అర్బనైజ్ అయ్యారు. అర్బన్ పర్సంటేజ్ అప్పర్ కాస్ట్కి ఎక్కువ ఉంటుంది, రూరల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు 10.5 రూరల్ ఏరియాల్లో ఉంటే 10.7 అర్బన్ ఏరియాల్లో ఉన్నారు. సో అంటే బీసీలకును ఈ నాన్ రిజర్వ్డ్ కేటగిరీస్కి ఏముంటుందంటే కాంట్రడిక్షన్ ఉంటుంది. వాళ్ళు అర్బనైజ్ అయ్యారు, వీళ్ళు రూరల్గానే ఉండిపోయినారు. ఇంకా వాళ్ళ చేతి వృత్తులు, ఆ సేవా కులాలు, వాళ్ళు చేసే సేవలు అవన్నీ పూర్తిగా పోలే. కాబట్టి వాళ్ళు రూరల్ ఏరియాల్లో ఉంటారు. అలాగే ఎందుకో ముస్లిం పాపులేషన్ వీళ్ళు బాగా కాంట్రడిక్ట్ చేశారు. ముస్లిం పాపులేషన్ కూడా తెలంగాణలో అర్బన్ పాపులేషన్ 12.4% శ్రీకృష్ణ కమిటీకి తెలిసింది. అదే రూరల్ ముస్లిమ్స్ 8.4 రూరల్ ఏరియాలో తక్కువ ఉంటారు. 17% ముస్లిం పాపులేషన్ అని, నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉండేటువంటి కాస్ట్ అన్నది కూడా 17% అని చెప్పడం మాత్రం తప్పకుండా రాజకీయమైన ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క డేటాకి క్రెడిబిలిటీ లేదు.
అన్బిలీవబుల్, అది క్రెడిబిలిటీ లేదు. పైగా దాన్ని గమ్మత్ ఏంటంటే ఎవరు ఓన్ చేసుకుంటున్నారా కమిటీ, నేను చేసినా అనేవాళ్ళు లేరు. ఎవరెవరో పేర్లు వచ్చినాయి, ఎవరెవరిలో ముందుకు వచ్చినాయి, ఎవరెవరో చేసినారు. చివరికి చూస్తే ఏ సెక్రటేరియట్లోనో ఏ సెక్షన్ ఆఫీసరో చేసినట్లుగా ఉంది ఇదంతా. మినిస్టర్ చేస్తాడా అండి? మినిస్టర్ గారు చైర్మన్ పెట్టారు, చేస్తాడా? మినిస్టర్ చేస్తాడా? క్లరికల్ వర్క్, క్యాలిక్యులేషన్స్ చేస్తారా? ప్రతి స్టెప్ కూడా ఒక చైర్మన్ ప్రతి విషయాన్ని కనుక్కుంటాడు. ఒక జడ్జి అయితే, ఓ అకాడమిషియన్ అయితే ప్రతి విషయం ఇది చేస్తారా, ఈ లెక్క చూపెట్టు, ఇది ఎట్లొచ్చింది అని చేస్తారు. అది ఆయన చేయడు. కాబట్టి తప్పకుండా కూడా బీసీఎల్ నుంచి ఒక రకమైన ఉద్యమం వస్తుంది కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని చెప్పి చేయడం ఒకటి జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 42% రిజర్వేషన్ రూరల్ ఏరియాల్లో ఇస్తూ ఉంటున్నారు, ఏది లోకల్ బాడీస్లో. అది మంచిదే. ఒకవేళ అంతవరకైనా ఇచ్చేటట్టు ఎలక్షన్లో వాళ్ళు తొందరగా ఉండేటట్లయితే అంతవరకైనా ఇస్తాం అనేది ఇంకెంతవరకు ఒక చట్టం చేయడానికి ప్రయత్నం చేయలే. నిర్ణయించి పెడతారు అనుకున్నాం బిల్లు, ఇంతవరకు పెట్టడానికి ప్రయత్నం చేయలే. ఒకటి గమనించాల్సింది మనం అందరం ఏమిటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు కేంద్రంలో అయితే ప్రధానమంత్రిని ఎగ్జిక్యూటివ్ హెడ్గా పెడుతున్నాం, రాష్ట్రాలకైతేనేమో చీఫ్ మినిస్టర్ని ఎగ్జిక్యూటివ్ హెడ్గా పెడుతున్నాం, జిల్లాల్లో ఎవరిని పెట్టాలి అని చర్చకు వచ్చినప్పుడు అంబేద్కరు జవహర్లాల్ నెహ్రూ ఇద్దరూ వ్యతిరేకించారు. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటి వాటిని అటానమస్ చెయ్యొద్దు, అప్పర్ కాస్టే డామినేట్ చేస్తారు. వాళ్ళు క్లియర్ చెప్పారు. ఇప్పుడు జిల్లాల్లో ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరి చేతిలో పెట్టారు? కలెక్టర్ చేతిలో పెట్టారు. ఎందుకంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎన్లైటన్మెంట్ ఉండదు, వాళ్ళకి కుల పాలన చేస్తారు. జిల్లాల్లో వాళ్ళకి అధికారం పోవద్దు అని చెప్పేసి వాళ్ళు చేశారు. ఇప్పటికైనా అది గమనించి ఈ రిజర్వేషన్స్ ప్రపోర్షనేట్గా ఇచ్చి వీళ్ళందరినీ కూడా రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా వచ్చేటట్టు చేసి రూరల్ ఏరియాలని కొత్త రకమైనటువంటి పాలన కిందకి తీసుకురావాలి అంటే రిజర్వేషన్ అనేటువంటి చాలా ముఖ్యం. గ్రామ రాజ్యాలు అనేటువంటి మహాత్మా గాంధీ చెప్పినప్పుడు గ్రామ రాజ్యాలు ఎవరి చేతిలో ఉండాలి అంటే చేతి వృత్తుల వాళ్ళ చేతిలో, సేవా కులాల వాళ్ళ చేతిలో అని చెప్పేసి ఆయన చెప్పాడు. గ్రామాలు రిపబ్లిక్స్ వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయవాద ఇన్హెరిటెన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు తెలుసుకొని ఈ మార్పులు చేసడానికి సిన్సియర్ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో కేసీఆర్ గారు అందించిన తిట్ల రాజకీయాన్ని వీళ్ళు కూడా ఇంపైప్ చేశారు. తిట్లే అయినాయి కానీ ప్లానింగ్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తెలంగాణ పరిస్థితి ఇది, మేము ఇలా చేస్తాం, ఇలా ఎంపవర్మెంట్ చేస్తాం, ఇలా మార్పు చేస్తాం అని చెప్పలేదు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని వెంటనే రూరల్ ఓరియంటెడ్ పాలసీని అభివృద్ధి చేసి రిజర్వేషన్లు పెట్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పోవడం మంచిది అని చెప్పేసి నేను సలహా ఇస్తున్నాను. మిగతా బీసీలందరూ యునైటెడ్గా ఉండండి. ఖచ్చితంగా ఒక ఉద్యమం వచ్చింది, కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. మనం ఖచ్చితంగా యునైటెడ్గా ఉండి ప్రెషర్ పట్టకొచ్చి మన చేతుల్లోకి రాజ్యాధికారం తీసుకొచ్చేటట్టు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మీ అందరికి అప్పీల్ చేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులందరికీ వందనాలు. అనుకున్నట్టే జరిగింది, నాకైతే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు ఇది. ఈ ఇష్టం లేకుండానే అయిష్టంగానే ఒత్తిడిలోనే ఈ ప్రభుత్వము కులగణన జరిపింది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 42% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్స్ కల్పిస్తామని అయితే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినరో దానికి కాకుండా ఎలక్షన్స్కు పోతున్నారని చెప్పని వాళ్ళు ప్రకటనలు చేసినప్పుడు దాని మీద ఒత్తిడి చేసి పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ తరఫున చాలా సందర్భాల్లో మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు, చాలా సుదీర్ఘంగా ఈవెన్ బీసీ కమిషన్తో కూడా చర్చలు చేసి ఒత్తిడి చేసి ఆ ఒత్తిడిలో అయిష్టంగా చేసిన లెక్కలు
తప్పుల తడకలే అవుతాయని చెప్పని మొదటి నుంచే అనుకున్న విషయం అనుకున్నట్టుగానే జరిగింది. ఏ రాజకీయ పార్టీకి కూడా తెలంగాణలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి కూడా నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు. బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్ళను సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ను మేము వాటికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పని మాత్రం వాళ్ళకి ఎవరికి అనిపిస్తలేదు. తప్పుల తడక, అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాల అంకెలతోటి అసెంబ్లీని ఆగం పట్టించారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు. దానికి ధీటుగా అంటే బోకస్ బక్వాస్ మాటలు కూడా అన్ని బక్వాస్ మాటలు, బేకార్ మాటలు మాట్లాడుతారు అసెంబ్లీలో కూర్చొని, రాజకీయ పరమైన స్టేట్మెంట్. అందుకే కడుపు గాలి కసితోటి కొందరు చింపుతున్నారు, కొందరు కాలబెడుతున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు కాలబెట్టుడు చించుడు కాదు, కూలగొట్టాలి, ఈ ప్రభుత్వాలను కూలగొడతారనే భయం ఈ బీసీ వర్గాలు కల్పించకపోతే ఆ చైతన్యం మన వర్గాలకు రానంత మట్టుకు మనతోటి ఈ అంకెల గారడీతోటి ఈ బద్మాషి చేస్తూనే ఉంటారు ఈ నాయకులు. మనము పైసలకు అమ్ముడు పోయినంత కాలం, మనకు రాజకీయ చైతన్యం రానంత కాలం, ఓట్లు పైసలు తీసుకొని వేసినంత కాలం మనం ఇట్లనే అబాస్ పాలవుతుంటాం, అవమానాల పాలవుతుంటాము. ఇప్పుడు చెప్పారు కదా శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఎంత ఫిగర్లు ఎంత అంకెలు చెప్పిందని కళ్ళ ముంగడ కనబడుతున్నది. అంటే అగ్రకులాలోళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటుండ్రు, అగ్రకులాలోళ్ళే సంసారాలు చేస్తుండ్రు, అగ్రకులాలోళ్ళే పొరగాలని అంటున్నారు. బీసీలు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, బీసీలు సంసారాలు చేస్తలేరు, బీసీలకు పొరగాళ్ళు అయితే లేరా? 52% వరకు ఉన్నదని చెప్పి మన సమగ్ర కుటుంబ సర్వేలు ఉన్నదని చెప్పి గత ప్రభుత్వంలో మొత్తుకుంటున్నారు. ఈయన అంటాడు ఇది ఎట్లా తీసుకుంటాం, లెక్కకే తీసుకోమని ఒకప్పుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ దాన్ని లెక్కకి తీసుకొని పరిగణలో తీసుకొని బీసీల సంఖ్య, ఓసీల సంఖ్య తక్కువైందని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే ఈనటోడు ఉన్నాడు కదా, జనం పిచ్చోళ్ళు అనుకొని మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అయితే. ఆయనకు అంటే ఆయన తలకాయలో ఉన్నది సామాన్య, తలకాయల సామాన్ లేదు అంటలేను, కానీ మన జనాలకు తలకాయ లేదని చెప్పని ఆయన మరొకసారి రుజువు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతహ ఇప్పటిదాకా ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు చాలా భీష్మించుకొని కూర్చున్నారు. ఇక్కడ నుంచి కింది దాకా డేటా కూడా పోతున్నది. ఇంతకుముందు మీరు అన్నదే, మీరు చెప్పిందే పాట అన్నట్టుగా నడిచింది. ఇలా సోషల్ మీడియా వచ్చి కింది దాకా కూడా ప్రతి ఊర్లలో కూడా 3 వాట్ల కాడ కూర్చున్నా కానీ ఏ ఇంటి కాడ కూర్చున్నా చదువుకునే పిల్లల దగ్గర దాకా ఇన్ఫర్మేషన్ పోతున్నది. పోయేటోళ్ళు కూడా తీసుకుపోయేటోళ్ళు కూడా చాలా గట్టిగా బలంగా తీసుకుపోతున్నారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నడుస్తున్నారు. కానీ నేను 50 మంది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సమాజం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% బీసీలు అన్నారు, ఎస్సీలకు 18% అని చెప్పారు, ఎస్టీలకు 12% అని చెప్పారు. అంటే మొత్తం 72% అవుతున్నది. ఈ 72% వీళ్ళేం తెలియలేకేం పెట్టలే, మన ఓట్ల గురించి అని పెట్టిరు. కానీ ఇప్పుడు చట్టం మాత్రం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఇక్కడ చట్టం చేసి ఢిల్లీకి పంపితే ఢిల్లీ వాళ్ళు రాష్ట్రపతితో పంపిస్తారా లేదా అనేది అప్పుడు వాళ్ళకు ఇప్పుడు బీజేపీ చెప్తా ఉన్నది మేము బీసీలకు వ్యతిరేకం కాదని మాట్లాడుతుంది కదా, అసలు వ్యతిరేకమా కాదని అసలు సంగతి అప్పుడు బయటపడుతుంది. మీరు వెంటనే ఆ పని చేయాలి. ఈయన పని చేయడు, ఉట్టి అంకెలు చూపించారు కానీ దాని మీద ఒక తీర్మానం కాదు, చట్టం కాదు, ఏం చేయలేదు. చేసే ఉద్దేశంలో కూడా వాళ్ళు లేరు. అందుకనే ప్రజా ఉద్యమాలు, బీసీల ఉద్యమాలు, ఈవెన్ ఎస్సీలకు కూడా నష్టం జరుగుతున్నది, ఇలా ఎస్టీలకు కూడా నష్టం జరుగుతున్నది. అందరు తయారు కావాల్సిన అవసరం ఉన్నది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఇప్పుడు పెట్టదలుచుకున్నారు, వాటిని పెట్టకుండానే ప్రయత్నం చేయాలి. ఒకవేళ పెట్టినా కానీ స్వతహా బీసీల గురించో, ఎస్సీల గురించో, ఎస్టీల గురించో, ముఖ్యంగా బీసీల గురించి పనిచేసేటువంటి ఇండిపెండెన్స్ అయినా కానీ సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. కానీ ఈ పార్టీలకు మాత్రం ఇప్పుడు ఈ పార్టీ అయిపోయింది కనుక గతం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒకటే ముంగడ పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ తప్పులను ఎండగడతం చేస్తున్నారు. కానీ ఈ తప్పుల తడక మొత్తం చేసింది వాళ్ళే. 34% ఉన్నది, 18% తీసుకొచ్చి సర్వనాశనం చేసిరు. ఇప్పుడు కొత్త దొంగలను చూసి పాత దొంగలను మర్చిపోవద్దు. పాత దొంగ దొంగే, కొత్త దొంగ దొంగే, ఇంకోడు కూర్చొని మాట్లాడాడు ఢిల్లీ ఉన్నోళ్ళు కూడా దొంగే. బీసీల పరం కాడికి వచ్చే వరకు అందరి దొంగ మాటలే ఉన్నాయి వీళ్ళే. కనుక చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ సూక్ష్మంగా మీరు అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాలల్లో యువకులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు గ్రామాలలో మీరు కూడా చర్చ చేయండి. ఈ డేటా పెట్టుకొని అందరి ఇళ్లకు పోయి ఎవరినైతే ప్రాపర్గా ఉన్నారో వాళ్ళు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రయత్నం జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. 5 minutes దయచేసి క్లోజ్ చేద్దాము. వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు నమస్కారాలు. మనం అంతకుముందు గత ప్రభుత్వం తప్పులు చేసిందనే ఈ కొత్త ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు మోసాలు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ప్రజలు ఎవరైతే అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధికారానికి దూరంగా, అభివృద్ధికి దూరంగా ఉంచారని ఆ విధంగా మనము ఈ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయడం జరిగింది.
వీళ్ళకు కూడా ఆ విధమైనటువంటి ఒక జవాబుదారీతనం లేకుండా పోయింది. మరి ఒక సామాజిక న్యాయాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ దళిత బహుజనులు ఏ విధంగా ఉన్నారు అనేది తెలిసినా కూడా స్టేటు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే దాని ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మనం ఒత్తిడి చేస్తే వివిధ కుల సంఘాలు ప్రతినిధులు ఇంటెలెక్చువల్స్ అట్లాగే పీపుల్స్ కమిటీ నుండి అందరూ కలిసి ఒత్తిడి తీసుకొచ్చిన మేరకే వాళ్ళు ఈ కులగణన అనేది సెన్సస్ చేయడం జరిగింది బలవంతంగా. వాళ్ళకి ఇష్టం లేదు నిజంగా మన పెద్దలు మాట్లాడినట్టు, కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, ముందే ఒక కుటీల నీతి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ రాజకీయ భ్రష్టాచారం అంటామా, రాజకీయ నీతి అంటామా, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుటీల నీతి మనసులో పెట్టుకొని, అంటే మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు, దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అన్నట్టు, అసలు చేయాలనేటువంటి సంకల్పం లేదు, బలవంతంగా ఒప్పించడం జరిగింది. ఆ చేసే దాంట్లో ఏమైనా లోపాయికారిగా మోసం చేయవచ్చా అనేటువంటి కుటీల ఆలోచనతోని మోసంతోని కుట్రపూరితంగా వాళ్ళ కోసం సర్వే చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మనమంతా ఏకమై మరి మీరు ఇచ్చిన హామీ మేరకు ఈ కులగణన ఈ సెన్సస్ చెయ్యాలి అని మనం ప్రెజరైజ్ చేసిన తర్వాత వాళ్ళు బలవంతంగా చేసి ఆ విధంగా తీరా ఏం చేశారంటే ఆ ఫలితాలు నిరుత్సాహానికి గురి చేశారు. మనం ఏవైతే ఆశయాలు పెట్టుకున్నామో మెజారిటీ ప్రజలు వాళ్ళ ఆశలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఫలితాలు ప్రకటించడం జరిగింది. నిజానికి బీసీ జనాభా మనకు 2040లోనే 51-52% ఉందని లెక్కలు చెప్తున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత 46కు మారింది. అంటే పెరుగుతుందా జనాభా? సహజంగా విజ్ఞులైనటువంటి వాళ్ళు లేదా సైంటిస్ట్ ప్రకారంగా ఒక అంచనా ప్రకారంగా జనాభా అనేది సంవత్సరానికి 1% కనీసం పెరుగుతుంది ప్రతి కమ్యూనిటీలో, ప్రతి జాతిలో, తెగలో కానీ అటువంటిది 1% కూడా పెంచకుండా ఉన్నటువంటి జనాభా శాతాన్ని తగ్గించి దాదాపు బీసీలకు 5% జనాభా తగ్గినట్టుగా మనకు లెక్కలు వాళ్ళు ఇచ్చినటువంటి చెప్తున్నాయి. ఎంతటి ఘోరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒక సామాజిక చైతన్యం, ఒక స్ఫూర్తి లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి విలువల పట్ల కానీ, ఆ విధమైన మానవీయ కోణం కానీ, ఆ విధమైనటువంటి ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ కానీ లేకుండా ఇక్కడ ప్రభుత్వం ఏమంటున్నారు, ఇంకా ప్రజల వద్దకు పాలన, మాది ప్రగతి పాలన అంటున్నారు. ఏది మీ ప్రజల వద్దకు పాలన ఎక్కడ పోయింది? 31 లక్షల మందిని ఎన్యూమరేట్స్ పోయి ఆ జనాభా లెక్కలు సేకరించలేదే. మీది ఒక ప్రభుత్వ సంస్థ, ఒక పెద్ద యంత్రాంగం, ఒక భారీ అంటే బ్యూరోక్రసీ, ఇవన్నీ ఉన్నాయి మంది మార్బలో. మరి ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజుల్లో ఒక్క రోజే జరిగింది కదా అంతకుముందు ప్రభుత్వము. సరే వాళ్ళు తప్పులు తడక చేశారా, ఏం చేశారో కానీ మీరు 50 రోజులు తీసుకున్నారే. 50 రోజుల్లో కూడా మీరు అసమగ్రంగా, సంపూర్ణంగా మీరు చేయకుండా అసమగ్రంగా ఈ ఫలితాలను ప్రకటించడం, సర్వే చేయకపోవడం, సరైనటువంటి మీడియాని యూజ్ చేసుకోకపోవడము, ప్రాపగండా చేయకపోవడము, గ్రామాలలోకి తరలి మీ కార్యకర్తలు ఉన్నారు, మీ పార్టీ శ్రేణులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మరి చైతన్యం చేయకపోవడము, ఆ విధంగా మనకు చాలా తప్పులు జరిగాయి ఈ ప్రభుత్వ పరంగా. కాబట్టి వీటన్నిటిని కూడా విఘ్నులు, మేధావులు, మీడియా మిత్రులు అందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి, సమీక్ష చేయమని చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలని సమగ్రంగా, సంపూర్ణంగా ఏ వరకు పూర్తిగా ప్రకటించకుండా మళ్ళీ పునఃసమీక్ష చేయాలి. తర్వాత ఉన్న డేటాని కూడా గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా మొత్తము లిస్టు పెట్టమని మేము కోరుతున్నాం. కాబట్టి అది బహిర్గతం చేయాలి. దీని మీద పునఃసమీక్ష చేసి సమగ్రంగా సర్వే చేసి ప్రకటించాల్సిందిగా మా కమిటీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. హెచ్ఆర్డీలో ఉన్న లింకును ప్రభుత్వం తొలగించిందని, ఈ డేటా ఏదైతే అసెంబ్లీలో సమగ్ర కులగణన గురించి ప్రకటించిందో అది లింకు ప్రభుత్వమే తొలగించింది రాత్రిపూట అని తెలుస్తుంది. కాబట్టి ఇక ఆ ఎస్కేడి డేటా అఫీషియల్గా లేదు అని వాళ్ళు నిర్ధారించడానికి ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ, దీన్ని బట్టి మొత్తం పెద్దలు మాట్లాడారు. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే గవర్నమెంట్కి పొలిటికల్ విల్ లేదు, రాజకీయ నిబద్ధత అనేది లేనట్లయితే ఏ కార్యక్రమం అయినా ఫెయిల్ అవుతుందని గతంలో చారిత్రాత్మకంగా రుజువు చేయడం జరిగింది. కాబట్టి పొలిటికల్ విల్ లేదు అనేది ఒక నిర్ధారణ. రెండోది, డేటా వ్యాలిడిటీ ఉంటేనే మనం దాని గురించి మాట్లాడాలి, అసలు డిస్కస్ చేయాలి. కాబట్టి డేటాకే వ్యాలిడిటీ లేదు. డేటాకి వ్యాలిడిటీ ఎందుకు లేదంటే
ఒక స్వతంత్ర సంస్థకి ఇచ్చినట్టయితే ఈ డిస్కషనే ఉండకపోయేది. ఉదాహరణకి మన సెస్ ఉంది, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. ఇట్లాంటి సంస్థని దీంట్లో భాగస్వామ్యం చేసినట్టయితే అసలు ఇటువంటి ఇన్వాలిడిటీ ఉన్నటువంటి గణాంకాలు వచ్చేవి కావు. అసలు అది మెయిన్. కాబట్టి వ్యాలిడిటీ లేని డేటా గురించి చర్చ అవసరం లేదు. కాబట్టి వ్యాలిడిటీ పెంచడానికి ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించి ఈ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఈ స్వతంత్ర సంస్థల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్న మిస్టేక్స్ని ఏ విధంగా తొలగించాలనేది చేయాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఈ డేటాను బహిర్గతం చేయాలి. చేస్తే మాలాంటి వాళ్ళం, ఎకానమిస్టులం, తర్వాత పొలిటికల్ అనలిస్టులు ఉన్నారు, మేము వాటిని ఓ మండల వారీగా, విలేజ్ వారీగా శాంపుల్ తీసుకొని అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఒక 4 విలేజ్లు వాళ్ళనే ఇవ్వమనండి. జిల్లాకు ఒక 2 విలేజ్లు 3 విలేజ్లు చేస్తే టోటల్ విలేజ్ పాపులేషన్ అంతా అసలు మొత్తం వచ్చిందా లేదా అనేది తల ఒకళ్ళు చేసేయచ్చు. అప్పుడు దీన్ని రుజువు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్. సతీష్ మాట్లాడుతూ. అందరికి నమస్కారం. ఇప్పుడు ఈ జరిగిన కుల సర్వే, కులగణన ఏదైతే ఉందో దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ ఏదో దాన్ని మాడిఫై చేయాలంటే చాలా కష్టం. నా విజ్ఞప్తి ఏంటంటే జస్టిస్ ఈశ్వరయ్య గారి అధ్యక్షన లేకపోతే ఆయన ఒక చైర్మన్గా నియమించి మళ్ళీ కులగణనని ఫస్ట్ నుంచి పక్కాగా పకడ్బందీగా బీహార్, కర్ణాటక లెవెల్లో చేస్తే బాగుంటుంది. మనకు ఇంతకుముందు జరిగిన సర్వేలు ఉన్నాయి కాబట్టి ఈ 2 నెలలు టైం తీసుకోకపోయినా కూడా 1 డేలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అట్లీస్ట్ అట్లా చేసినా కూడా బాగుంటుంది. కానీ మొత్తం అందరి డేటా ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉంది. అసలు మా ఇంటికే రాలేదు కుల సర్వే చేయడానికి. అది పరిస్థితి. దయచేసి మళ్ళీ దీన్ని ఒక బీహార్ని మోడల్గా తీసుకొని రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఒక చైర్మన్గా నియమించి మళ్ళీ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు తుల్జా రామ్ సింగ్. నేను ఒక 2-3 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 75 సంవత్సరాల నుండి 97%కు పైగా ఉన్నటువంటి బీసీలను, ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగా కొనసాగింపే ఈ యొక్క కులగణన సర్వేను మనము భావించవచ్చు. ఎందుకంటే సుమారు 10% బీసీలను అధికారికంగా హత్య చేసిన సర్వే ఇది, రికార్డుల నుంచి తొలగించిన సర్వే ఇది. దీన్ని అందరూ కూడా బీసీ సమాజం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదలు సర్వే గురించి ఎలాంటి చిత్తశుద్ధి కానీ ప్రభుత్వంకు లేకుండా పోయింది. ఎక్కడ కూడా ఒక చిన్న కార్యక్రమం జరిగిన ఫ్రంట్ పేజీలో యాడ్ ఇచ్చుకునే ప్రభుత్వాలు ఈ సర్వే గురించి ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా ప్రస్తావించలేదు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా గ్రామాలకు పోయి ప్రజలను ఎడ్యుకేట్ చేయలేదు. సర్వేలో పాల్గొనమని చెప్పి ఎవరిని కూడా కనీసం కోరలేదు. పోతే ఈ సర్వే బీసీలకు ఒక వెన్నుపోటుగానే భావించవచ్చు. చివరికి వచ్చి రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 42% సీట్లు ఇస్తామంటున్నారు. సార్, మేము అడిగింది భిక్ష కాదు, మా వాట అడిగినాం, మా హక్కు అడిగినాం. మేము 42% సీట్లు ఇస్తామని చెప్పి మీ రాజకీయ పార్టీలు ఓడిపోయే సీట్లల్లా వాళ్ళు బీసీలకు ఇచ్చిన దగ్గర వీళ్ళు ఓసీలకు ఇచ్చి, వీళ్ళు ఓసీలకు ఇచ్చిన దగ్గర వాళ్ళు బీసీలకు ఇచ్చి మా యొక్క రిప్రజెంటేషన్ లేకుండా చేసే కుట్రలు ఇది. సంవత్సరం క్రితం ఏ మాట అయితే చెప్పినరో సర్వే చేయడానికి చెప్పినటువంటి మాటనే ఈరోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే ఈ సర్వే ఎంత కుట్రపూరితమైందో మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సస్ మరియు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాము. ఇంతకుముందు మిత్రుడు మా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సతీష్ చెప్పినట్టు చిత్తశుద్ధి కలిగినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ కోవిధులతోని ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి దీని మీద సమగ్రమైన విచారణ చేసి బీసీలకు న్యాయం చేసే వరకు కూడా బీసీలందరూ కూడా ఐకమత్యంగా పోరాటం చేయాల్సిందే తప్ప పోరాటం చేయాలి. అందుకు మనమందరం కూడా ముందుండి నడిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.
ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కలే ఒక అంకెల గారడీ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలు ఇంత పెద్ద ఎత్తున బీసీ యొక్క పాపులేషన్ తగ్గడం, ఇంత పెద్ద ఎత్తున మైనారిటీల యొక్క పాపులేషన్ తగ్గడం మరియు ఇతర ఓసీల యొక్క పాపులేషన్ పెరగడం ఏదైతే ఉందో ఇదే మొదటి సందేహానికి దారితీసింది. ఈ సందేహంతో లోపలికి వెళ్ళి చూడగా ప్రతి విషయంలోనూ ప్రతి ఊర్లోనూ లెక్కలు తప్పులుగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి విలేజ్కి సంబంధించిన లెక్కని, ప్రతి జిల్లాకు సంబంధించిన లెక్కని, ప్రతి మండలానికి సంబంధించిన వివరాలని తప్పకుండా బహిర్గతం చేయాలి. రిటైర్డ్ జడ్జితో తప్పకుండా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక విచారణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తమిళనాడు తరహాలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భవిష్యత్తులో ఇది మరిన్ని రాష్ట్రాలకి మార్గనిర్దేశకం కావాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శవంతమైన సర్వేగా దీన్ని తీర్చిదిద్దాలంటే తప్పకుండా దీని మీద ఒక రివ్యూ కమిటీనో లేకపోతే రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీనో ఏర్పాటు చేసి తప్పకుండా దీంట్లోని తప్పులన్నింటినీ సవరించి సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు స్వప్న యాదవ్. ఇప్పటి వరకు అందరూ చెప్పినదే నేను చెప్తాను. ఇప్పటి వరకు కులగణనలో సంపూర్ణంగా సమగ్రంగా అనేది గవర్నమెంట్ చేయలేదు. ఎక్కడైనా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళను తగ్గించి ఉత్తమ కులాలు అని చెప్పి ఓసీలనే హైలైట్ చేసి అంతవరకే చూపించడం అని జరిగింది. ప్లస్ ఇప్పటికైనా ప్రభుత్వం తను కనువిప్పుగా బీసీస్ వాళ్ళ ఎవరైతే సమాజంలో ఉన్న వాళ్ళందరి కులగణన కరెక్ట్గా చేయాలని నా తరఫున చెప్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా, ఈ సమావేశం ఇంతటితో ముగిసింది.